హలో మామ, ఈరోజు అయితే మనం బీఆర్ అయితే ఆడుతుంటే బ్లూ జోన్ దగ్గర దిగితే ఒకరైతే నాకు హిట్ లిస్ట్ అయితే బై చేశారు. నాకు పడ్డది అది. స్క్వాడ్ అయితే మొత్తం అమాంతంగా వచ్చి పడిపోయారు బ్రో. గురోజు ట్రోగన్ తీసుకుని అయితే డ్యామేజ్ అయితే ఇచ్చాను, ఒక నాక్ చేశాను. కానీ మొత్తం స్క్వాడ్ అంతా పడిపోవడం వల్ల అయితే కొట్టలేకపోయాను. చూడండి ఎలా పడిపోతున్నారు మీద, అసలు ఏం చేయలేకపోయిన తర్వాత మళ్ళీ మా టీమ్మేట్ రవి ఇచ్చాక మళ్ళీ ఇక్కడ పీక్ దగ్గర దిగితే పీక్ దగ్గర కింద ఎవరు లూట్ చేస్తుంటే డ్యామేజ్ అయితే ఇచ్చాను. మళ్ళీ పక్క నుంచి ఎవడో కూడా వేసాడు, ఫుల్ డ్యామేజ్ కూడా వేసాడు అని హీల్ అవ్వేప్పటికి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఇంకొకటి ఎవడో నాక్ చేసి కిల్ చేస్తాడు. మా టీం అయితే సోలో డేర్ అయితే తీసుకున్నాడు. ఇంకా ఎక్కడ వెయిట్ చేయకుండా ఏకంగా ఓపెన్గా తిరిగేస్తున్నాడు. ఎనిమిది అందరూ ఎత్తుక్కుని వస్తారని కూడా పట్టించుకోకుండా ఓపెన్గా వెళ్ళిపోతున్నాడు. కానీ సక్సెస్ఫుల్గా అయితే సోలో డేర్ అయితే ఇచ్చేసాడు. ఒక్క ఎనిమిది కూడా రాలేదు బ్రో సోలో డేర్ తీసుకుంటే. ఈ మధ్య లాస్ట్ జోన్ అయితే వచ్చేసింది, పీక్ మిడ్లో పడ్డది లాస్ట్ జోన్ అయితే. మా టీమేట్ అయితే నాక్ అయిపోయి డ్రైవ్ అయితే ఇచ్చేసాను. అక్కడైతే స్క్వాడ్లో ఉన్నాయి, 2 స్క్వాడ్లు అయితే ఉన్నాయి. ఒకటి నాక్ చేశాను సక్సెస్ఫుల్గా, ఇంకొకటి ఉన్నాడు ప్యాక్ ఇస్తాడు. కిల్ చేసుకున్నాను ఫస్ట్. తర్వాత ప్యాక్లో అయితే 2 ఉన్నారు. చూడండి హీల్ అయిపోతున్నాడు క్యారెక్టర్ వేసుకుని. ఒకడికైతే డ్యామేజ్ అయితే ఇచ్చాను. చూడండి ఒకడైతే ఎస్కేప్ అయిపోయి ఇక్కడికి డ్యామేజ్ ఇస్తే మా టీమేట్ అయితే కొట్టాడు. మళ్ళీ ఇంకొకటి మళ్ళీ రష్ అవుతున్నాడు. ఈయనైతే సక్సెస్ఫుల్గా నాక్ చేసి మా టీమేట్కి అయితే రివైవ్ ఇచ్చేసాం. బాగా ఎవడో హీల్ అయిపోతున్నారు చూడండి. అనుకోండి గ్లో లైన్ ప్యాకేజ్ ఇవ్వండి హ్యాకింగ్గా మనం ఇక్కడికి వెళ్ళి వెయిట్ అయితే చేద్దాం. ఇక్కడైతే మళ్ళీ ఇంకొకటి ఎవడో ఇగ్నిస్ కరెక్టర్ అయితే యూస్ చేశాడు నా మీదకి. ఇక్కడైతే ఇంకో స్క్వాడ్ వచ్చింది ఇప్పుడే. ఒకడికి మనకి ఆగదు కదా, ఇంకొకటి మళ్ళీ డ్యామేజ్ అయితే ఇచ్చాము. మళ్ళీ ఒక స్క్వాడ్కి వచ్చి ఉండగా మళ్ళీ డ్యామేజ్ ఇచ్చాము బ్రో. వాళ్ళు అయితే గ్లోవల్ వేస్తారు. అంటే నా దగ్గర టోకెన్స్ అయితే ఉన్నాయి, నేనేమో చూసుకోలేదు. 20కి అయితే వెళ్ళాను. మా టీమ్మేట్స్ అయితే అరుతున్నారు 20 అయితే ఇమ్మని. అక్కడ రవికి వెళ్తుంటే ఇంకొకటి ఎవడో రవి ఇచ్చి వెళ్ళిపోతుంటే ఆడికి డ్యామేజ్ ఇచ్చాను. రవి అవ్వకుండా ఆడేమో గ్లోవల్ వేసుకున్నాడు. మళ్ళీ వెనక్కి వచ్చి రవికి ఇద్దామని చెప్పి ప్యాక్ వేసాను. ప్యాక్ వేసి లోపల నేనే స్టక్ అయిపోయాను. రవి ఇచ్చేసాను టీమ్మేట్కి అయితే సక్సెస్ఫుల్గా. కాకపోతే తర్వాత ప్యాక్ వేస్తే బయటికి వెళ్ళాలో తెలియలేదు. ఇలాగా గ్లోవల్ గ్రెనేడ్ అయితే యూజ్ చేశాను గ్లోవల్ పగిలిపోవడానికి. కాకపోతే ఎనిమిస్ అయితే నా మీదకి దూకేశారు, నన్ను కొట్టేశారు. వీళ్ళైతే మా ఫ్రెండ్ అయితే రీల్ పంపించాడు ఈ గ్యాప్లో. మా టీమ్మేట్ అయితే సర్వైవ్ అవుతుంటే బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎవడో కొట్టేశాడు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ఇంకా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.